పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు కీర్తింతును. సర్వోన్నత స్థలముల యందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. అందెన్నడూ అవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. అందెన్నడూ అవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే ఆచావు ఈనాటికి, నేరును నేరదో ఏ నాటికి. నీలోనే రాచావు ఈనాటికి, నేరును నేరదో ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను ఆ ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, ఆరాన మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, ఆరాన మధురముగానే పొందగా. నాలో నా మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు కీర్తింతును. సారెపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలిన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. సారెపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలుసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే
స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వేలాడిన యేసయ్యా. ప్రభువా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించినారు. ఇంకా ఉన్న సమయాన్ని మీరు తోడుగా ఉండి నడిపించమని, ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులు నైనా కట్టి బంధించమని, ప్రతి ఒక్క మనోనేత్రాలు హృదయ నేత్రాలు వెలిగించమని మీకే స్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా, ఆ విత్తనాలు మంచి నేల విత్తనాలుగా మీరు మార్చి నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త ఆయనక గుడ్ న్యూస్ అంటే మంచి వాక్కు, మంచి వార్త, మంచి మాట, మంచి సమయము, మంచి ఆరోగ్యము, మంచి కార్యము, మంచి వాక్యాన్ని చెప్పడానికి ఈ గ్రామానికి ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో నిన్న చూశారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడనేసి నిన్న దినాన మీరందరూ కూడా ఆ ప్రభు ప్రేమించిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి, ఈ గ్రామాన్ని బట్టి, మన కుటుంబాలను బట్టి ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనం అందరినీ ఆయన ప్రేమించిన రీతిగానే ఈరోజు అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్తున్నాడు, తన్ను ఎందరూ అంగీకరిస్తున్నారో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. ఈ రోజు యొక్క 2వ రోజు ఈ యొక్క సువార్త కూడికలో ఆ మంచి వార్త ఏమిటంటే, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే ఆయన పిలుస్తున్నారో, ఎవరైతే నమ్మకంగా పెడుతున్నారో, ఎవరైతే ప్రభువా అని పిలుస్తున్నారో వారికి ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యంలో, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఈరోజు మనము దేవుని అంగీకరించే రోజు, ఈరోజు దేవుని నమ్మే రోజు, ఈరోజు దేవుని వైపు తిరిగే రోజు, ఈరోజు దేవుని వైపు మన కన్నులు ఎత్తుచున్నాం అని చెప్తున్నాడు. ఒక కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో 5వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఎవరైతే ఆయన వైపు తిరుగుతున్నారో, ఎవరైతే ఆయన చూచుచున్నారో, ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉండేటప్పుడు మనుషులు చూసేది వేరండి, కానీ ప్రభు చూసేది వేరండి. ఆ ప్రభు చూసిన వెంటనే మనకు ధైర్యపరుస్తాడు, రెండోది సమాధానం ఇస్తాడు, మూడోది నువ్వు కృంగిపోయినప్పుడు ఆయన లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది కృంగిపోతున్న వారు అనేక డాక్టర్లను చూస్తారు, అనేక బంధువులను చూస్తారు, అనేక డబ్బులు చూస్తారు, అనేక హాస్పిటల్ చూస్తారు, అనేక విధాలుగా చూచి 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 నా జీవితం ఎంతేనా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరిని కలవాలి,
నేను ఎవరితో మాట్లాడాలి, నేను ఎక్కడ పోతే నాకు బాగవుతుంది, నా జీవితం ఎక్కడ బాగవుతుంది, నా కుటుంబం ఎక్కడ బాగవుతుంది, నా బిడ్డలు ఈ జీవితంలో ఉన్నారే, నా భార్య ఈ జీవితంలో ఉన్నారే, నా భర్త ఈ జీవితంలో ఉన్నారే. నువ్వు కృంగిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, ఆయన అంగీకరించు, ఆయన పైన విశ్వాసం ఉంచు. ఆయన పైన నువ్వు చూసిన చూపు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూచిన వెంటనే నువ్వు మొరపెట్టబోతున్నావు, ప్రభువాని మొరపెట్టబోతున్నావు, యేసయ్యాని మొరపెట్టబోతున్నావు. ఆయన నన్ను ఎట్లా ప్రేమించాడో అదే రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎట్లా నన్ను అంగీకరించినాడో అట్లా అందరినీ ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయన చూచుచున్నారో, ఎవరైతే పిలుస్తున్నారో, ఎవరైతే బాధతో కృంగిపోయి నలిగిన హృదయంతో ఆయన వెంబడిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాడు, నా ప్రభువు నాకు సహాయం చేసినాడు. అదే ప్రభు నీకును, మీ కుటుంబాలకును, ఈ గ్రామాలకును ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన చూచే దేవుడిగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి, ఆయన్ను మనం అంగీకరించాలి, ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయన పైన నమ్మకం పెట్టాలి. అది మాత్రం కాదు, యేసయ్యాని నువ్వు రహస్యంగా పిలిచినా, నువ్వు ఒంటరిగా పిలిచినా, నువ్వు గదిలో పిలిచినా, నువ్వు నడుస్తూ పిలిచినా, నీకు అపాయం వచ్చినప్పుడు పిలిచినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు యేసయ్యాని పిలిచి చూడండి, ఆయన వెలుగును నువ్వు చూడబోతున్నావు. ఆ చీకటి జీవితాన్ని ఆయన నీకు ఇవ్వడండి, ఆయన వెలుగు జీవితాన్ని నీకు ఇస్తాడు. ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు మొట్టమొదటిగా ఆయన విశ్వాసించాలి. నిన్న నువ్వు ప్రేమించుండొచ్చు, నిన్న నువ్వు ఆయన దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడని చెప్పి ఉండొచ్చు. ఆయన చెప్తున్నాడు, ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తున్నాడు, మనమందరూ ఆయనకు ప్రజలుగా ఉండబోతున్నాం, మనమందరూ ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఉండబోతున్నాం. ఆయన చెప్తున్నాడు, నేను మీకు దేవుడిగా ఉండబోతున్నాను. ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. అది మాత్రం కాదు, మనం ఆయనకి ప్రజలుగా ఉంటున్నాం. ఆయన ఎంతో ఆకాశం సింహాసనము, ఈ భూమి పాదపీఠము, కానీ ఆ భూమి పైన ఆ పాదపీఠం దగ్గర ఆయన మనం స్తుతిస్తున్నాం. యేసయ్యాని పిలిచినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఒక రోజు ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది వచ్చిన రోజు అనేక సహోదరులతో కలిశాడు. అది మాత్రం కాదు, అనేక బంధువులతో కలిశాడు. ఆయనకి ఎక్కడ సహాయం లేకుండా పోయింది. ఆఖరికి ఆయన ఉన్న అన్నీ కూడా వదులుకున్నాడు, ఆస్తిని వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, ఒంటరి జీవితంలో పోయినాడు, ఒంటరి జీవితంలో ఏడుస్తున్నాడు. ఒంటరి జీవితంలో నా జీవితం అంతేనా, నా బతుకు అంతేనా, నా జీవితంలోకి ఏమి నేను సాధించలేను, నేను చనిపోవాలనుకొని ఆయన కోరుకొని ఒక చెట్టు కింద వెళ్ళాడు. ఆ చెట్టు కింద వెళ్ళి ఆయన కన్నీటితో ఏడుస్తున్నాడు. ఇంకా అంతే నా జీవితము, నేను ఎలానో చనిపోవాలా, నేను ఎక్కడైనా నేను వెళ్ళిపోవాలా, ఇంకా నాకు జీవితం వద్దనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఒక్క ఛాన్స్ ఆయనకి దొరికింది. ఒక్కసారి ఆ వీధిలో ప్రభు గురించి చెప్పారే, ఆ వీధిలో ఆ ప్రభు గురించి మాట్లాడినారే, ఆ వీధిలో యేసయ్య మంచి దేవుడు అని చెప్పారే, ఆ వీధిలో యేసయ్యను పిలిస్తే ఏదో జరుగుతుందని చెప్పాడే అనేసి ఆ గుర్తు, ఆ జ్ఞాపకము ఆయన హృదయంలో, ఆయన తలంపులో వచ్చిన వెంటనే ఆయన ఆ చెట్టు కింద కూర్చొని ఆయన మొర పెట్టడం, ఏడవడం స్టార్ట్ చేశాడు. చేసిన వెంటనే ఒక శబ్దం వచ్చిందంట, ఇంక పైన నువ్వు సావు, నువ్వు బ్రతకబోతున్నావు, ఇంక పైన నీ యొక్క కన్నీటిని నేను చూశాను కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, నా బిడ్డగా నువ్వు ఉంటావు అనేసి అతను చెప్తాడు. అట్లే ఆ చెట్టు కింద ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యో నా జీవితంలో ఎవరు లేదనుకున్నానే, ఏదో ఒక స్వరము వింటున్నానే, ఏదో ఒక స్వరాన్ని నా చెవుల ద్వారానే విన్నప్పుడు నాకు ఏదో ఒక ధైర్యం వస్తూ ఉంది, ఏదో ఒక వెలుగు నాలో వస్తూ ఉంది అనేసి ఆయన కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు నువ్వు సహాయం చేస్తావా, ప్రభువా నేను నమ్ముతా ఉన్నాను, నీ బిడ్డగా నన్ను అంగీకరిస్తావా, నేను చేసిన పాపాలను నువ్వు క్షమిస్తావా, నేను అనేక పాపాలలో పడిపోయినాను, నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయినాను, నీకు యేసయ్య నాకు వద్దనుకున్నాను, యేసయ్య నా జీవితంలో వద్దనుకున్నాను, యేసు ప్రభువు నాకు ఎందుకు అనుకున్నాను, కానీ
ఈ చెట్టు కింద నేను కన్నీటితో ఏడుస్తూ నేను మొర్ర పెట్టినప్పుడు ఆ యేసు ప్రభు నా యొక్క కన్నీటిని చూశాడు. ఆ యేసు ప్రభు నా యొక్క మాటలను వినాడు. అందుకే నాకు ఒక హృదయంలో ఒక ధైర్యం వచ్చింది. ఇంకపైన నేను జీవిస్తాను, ఇంకపైన నేను బ్రతుకుతాను, ఇంకపైన జీవించి చూపిస్తాననేసి ఆయనలో ఒక వాంఛ వచ్చింది, ఒక ఆశ వచ్చింది, ఒక తపన వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, ఒక సమాధానం వచ్చింది. వచ్చిన వెంటనే ఆ కుటుంబంలో ఆయన చెప్తున్నాడు, నేరుగా వెళ్ళాడంట. ఏమి ఎక్కడ వెళ్ళినావు ఇన్ని రోజులు? చనిపోవాలనుకుని వెళ్ళిపోయినావే, ఇల్లు వదిలి వెళ్ళిపోయినావే, మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చినావే అట్లా చెప్పినాడంట. యేసు ప్రభుని నేను నమ్మినాను. ఆ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఆ యేసు ప్రభు నా జీవితంలో ఒక వెలుగుగా వచ్చాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభుని నమ్మిన వారు సిగ్గుపడదండి, యేసు ప్రభుని నమ్మిన వారు మోసపోరు, యేసు ప్రభుని నమ్మిన వారు సమాధానాన్ని దేవుడిస్తాడు. ఆ సమాధానం కొరకుదా చెప్తున్నాడు. ఎందరు నన్ను అంగీకరిస్తున్నారు, ఎందరు నా వైపు తిరుగుతున్నారు, ఎందరు నా స్వరాన్ని వింటున్నారు, ఎందరైతే నాకు యొక్క సన్నిధానంలో వచ్చి పిలుస్తున్నారు, వారిని నేను అంగీకరిస్తున్నాను. ఎట్లా తెలిసినా? నా బిడ్డలుగా, నా ప్రజలుగా, నా బంధువులుగా, నా జనులుగా, నా సహోదరులుగా, నా కుటుంబంగా, నా ద్వారా రక్తం ద్వారా కడగబడి వాళ్ళని నేను అంగీకరిస్తున్నాను అంటున్నాడు ప్రభువు. ఈరోజు ఈ గ్రామంలో కుటుంబంగా ప్రభువు ప్రేమిస్తున్నాడు. నిన్న చెప్పిన రీతిగానే ప్రేమించడం మాత్రం కాదు, ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. ఆయన మనకు దేవుడిగా ఉంటున్నాడు, మనం ఆయనకు ప్రజలుగా ఉంటున్నాము. అది మాత్రం కాదు, ప్రభు అంటున్నాడు, అనుదినము అనుక్షణము మనల్ని కనుపాప వాళ్ళే కాచి కాపాడుతున్నాడు. ఎన్ని అపాయాలు వస్తున్నాయి తెలుసునా? ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి తెలుసునా? ఎన్ని కష్టాలు వస్తున్నాయి తెలుసునా? ఒక అతనైతే అని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా రాత్రి అయితే నిద్ర రాలేదయ్యా, ఏం చేయాలని తెలియలేదు, మాత్రలు వేసుకున్నా నిద్ర రాలేదయ్యా, ఎక్కడ పోయినా నిద్ర రాలేదయ్యా, నా జీవితంలో అనేక ఇబ్బందులు పాలైపోతున్నాయనయ్యా, నాకు ఎక్కడ పోయినా ఇబ్బంది లేదు, సిఎంసి హాస్పిటల్కి పోయినా ఇబ్బందిగానే ఉంది, ఎన్ని హాస్పిటల్ పోయినా రాత్రుల్లో నిద్ర రావపంటది, నాకు పగులైతే నిద్ర వస్తుంది అని చెప్తున్నాడు. నేను చెప్పిన ఒకే ఒక మాట, యేసు ప్రభును నువ్వు అంగీకరించి చూడు, యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచి చూడు, ఆ యేసు ప్రభు పైన ఒక నమ్మకం పెట్టి చూడు. ఈ రోజు ఒక్కరోజు నువ్వు శాన్సి, ఈ రాత్రికి నేను ప్రార్థన చేస్తా, ఈ రాత్రికి యేసు ప్రభు యొక్క మాటలు విను, యేసు ప్రభు నిజముగానే ఈ రాత్రి నీకు నిద్ర ఇచ్చితే ఆయన నువ్వు నమ్ము అన్నాను అని చెప్పినాడు. ఖచ్చితంగా ఈరోజు నాకు నిద్ర ఇస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. నిన్ను అంధకార చీకటి శక్తుల నుండి, నీ అంధకార అనేక ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల్లో నుండి ఆయన నీకు వెలుగు ఇవ్వడానికి, ఆయన నీకు దీపాన్ని వెలిగించడానికి వచ్చాడండి. చెప్పిన వెంటనే ఆయన విన్నాడు. వినిన వెంటనే ఒక చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, యేసు ప్రభువా నాతో నువ్వు మాట్లాడు, యేసు ప్రభువా నా పాపాలు క్షమించని ఆ ప్రార్థనలో ఆయన అడిగినాడు, ఆయన మొరపెట్టినాడు. నిజంగానే చెప్తున్నాడు, దగ్గర 3,000 రూపాయలకు మాత్రలు వేసే అతను ఒక్క మాత్ర వేయకుండా ఒక్కరోజు మంచి నిద్రపోయినాడు అన్నాడు. అప్పుడు చెప్పినాడు, యేసు ప్రభుని నేను నమ్ముతున్నానండి, యేసు ప్రభు నాకు కావాలా, ఆ యేసు ప్రభు ఇన్ని రోజులుగా నాకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మా కుటుంబంలో గలిబెలి అయిపోయి సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఒకరు ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ యేసు ప్రభుని నేను నమ్మిన వెంటనే నా జీవితం మారిందండి, నా కుటుంబం మారిందండి, నా భార్య బిడ్డలు మారినారు. నా జీవితమే మారడానికి ఒకే ఒక కారణము, నేను యేసయ్య వైపు తిరిగింది మాత్రం కాదు, నా కుటుంబానికి ఒక వెలుగు వచ్చింది. ఎప్పుడైతే వెలుగు ఆయన కుటుంబాల్లో వచ్చిందో, ఆ యేసు ప్రభును నమ్మిన తరువాత ఆయన చెప్తున్నాడు, ఇంకా నా హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు, నేను నడుస్తూ ఉంటే యేసు ప్రభు ఉన్నాడు, నా ఆలోచనలో యేసు ప్రభు ఉన్నాడు, నేను మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఉన్నాడు, నేను నిద్రపోతే యేసు ప్రభు ఉన్నాడు, నేను ఎక్కడికి పోయినా యేసు ప్రభు ఉన్నాడు. అందువల్ల ఎక్కడికి పోయినా నేను ధైర్యంగా పోతాను, ధైర్యంగా జీవిస్తాను, ధైర్యంగా నడుస్తాను, ధైర్యంగా బ్రతుకుతున్నాను. ఎన్ని వ్యాధులు వచ్చినా నా ప్రభు బాగు చేశాడు. ఈరోజు ₹1 ఖర్చు లేకుండా ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్పిన వెంటనే నేను చెప్పాను, నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తున్నావా? యేసు ప్రభుని నమ్ముతున్నావా? యేసు ప్రభుని విశ్వాసిస్తున్నావా? అవునండి, నేను విశ్వాసిస్తున్నాను.
నువ్వు విశ్వాసిస్తున్నావు కాబట్టి అని చెప్తున్నారండి. ఆయన భయం ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఉండొచ్చు, ఏ వ్యక్తి ఉన్నా సరే అండి, యేసయ్యాని నువ్వు పిలుస్తున్నావా, యేసయ్య పైన నమ్మకం పెడుతున్నావా, అటువంటి వాళ్ళు ప్రభుకు కావాలి. ఒకవేళ ఈ రోజు నువ్వు పిలవకపోవచ్చు, ఈ రోజు నాకు యేసు ప్రభు కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నాకు వద్దు అనే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి కూడా సమయం దేవుడిస్తాడు. ఎందుకంటే వాళ్ళని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. వద్దనే వాళ్ళని ప్రేమిస్తున్నాడు, కావాలనే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలిసిన, ఆ యేసు ప్రభు మన ఎలాగా ఆయన వచ్చింది, ఆయన పుట్టింది మరియ గర్భంలో. పుట్టింది మాత్రం కాదు, ఆయన అనేక మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన కొట్టబడాడు, నలగొట్టబడినారు. అది మాత్రం కాదు, ఆ కల్వారి శిలువలో ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. అది మాత్రం కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి మూడో రోజు సజీవంగా లేచిన ఆ యేసు ప్రభువు మనల్ని కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మనం మరణించాలనుకున్నప్పుడు, మనం చనిపోవాలనుకున్నప్పుడు, మన జీవితాలు వ్యర్థమైంది అనుకున్నప్పుడు, అప్పుల బాధ అయినప్పుడు, మన కష్టపడుతూ వ్యాధుల్లో పడిపోయినప్పుడు, అనేక ఇబ్బందులు ఇరుకుల్లో కష్టపడినప్పుడు ఆ ప్రభువు ఎట్లయితే మూడో రోజు సజీవంగా లేచాడో అదే రీతిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో కూడా ఆయన సజీవంగా నువ్వు బతికింది చాలు, ఇంక పైన నువ్వు మంచిగా బతుకుతావు, నువ్వు కష్టపడింది చాలు, ఇంక పైన సమాధానంగా ఉంటావు, ఇన్ని రోజులు నువ్వు వ్యాధితో బాధతో కుమిలిపోయింది చాలు, ఇంక పైన సమాధానంగా ధైర్యంగా బలంగా ఉంటావు అని చెప్తున్నాడండి. ఎవరి వల్ల రక్షణ లేదు, ఆ ప్రభు వలనే రక్షణ. ఆయన నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించడానికి వచ్చాడు. ఆయన ఒక్క చుక్క రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. మీరు దేవుని ఆలయముగా ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు గ్రహించరా? నేను అనుదినమో నేను అనుకునేది, ప్రభువా నాలో ఉన్నావా, మా గ్రామంలో ఉన్నావా, మా పట్టణాల్లో ఉన్నావా, మా దేశాల్లో ఉన్నావా, అదే చాలు ప్రభా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని కాపాడుతున్నావు, ఎన్ని కష్టాలు వస్తున్నా మమ్మల్ని కాపాడుతున్నావు, మాకు మీరు దిక్కుగా ఉన్నారే. అనేక మంది ఒంటరి జీవితంలో కన్నీటిలో ఏడుస్తున్న వారికి, అనేక మంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆ ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆ ప్రభు చెప్తున్నాడు, ఒకరిని ఒకరు క్షమించండి, నేను క్షమించలాగిన మీరు క్షమించండి, ఒకరు ఒకరు సహించండి. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15లో చెప్తున్నాడు ఆ ప్రభు రాసిన ఆ వాక్యాలు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించండి, నేను సహిస్తున్న ప్రకారం మీరు సహించండి. కుటుంబ సమస్యల్లో, అందరి సమస్యలో కూడా ఒకరు ప్రేమించి, ఒకరు శ్రమించి, ఒకరు ప్రేమతో మనం ఆహ్వానించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆఖరికి సమాధానం నీకు వస్తుంది. ఆ సమాధానం మన హృదయంలోకి, మన తలంపుల్లోకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాను, మీ కుటుంబాలను వెలిగించడానికి వచ్చినాను, ఆరిపోయిన దీపాలను వెలిగించడానికి వచ్చాను, చీకటి జీవితాలను నేను వెలిగించడానికి వచ్చాను అని చెప్తున్నాను. ఒక ఆమె పరిగెత్తు వచ్చి నా దగ్గర, అయ్యగారు నాకు ఒక డౌట్ అని. ఏమి చెప్పండి. నేను యేసు ప్రభుని నమ్మాలంటే ఏం చేయాలి? దీనికి ఏ ఖర్చులు లేదుమా, ఏది కూడా ఇక్కడ ఖర్చులో ఏది లేదు. యేసయ్యాని నువ్వు పిలిచి నమ్మినట్లయితే నీ హృదయంలోకి ఆయనకు వస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రభువా నా హృదయంలో మీరు ఉండంటున్నారా? ఖచ్చితంగా ఉంటాడు. నిద్ర లేదా? ప్రభువా నాకు నిద్ర కావాలి, ప్రభా నా జీవితాలు ఇలా ఉన్నాయి మీరు చెప్పవచ్చు, ప్రభుతో చెప్పచ్చు. మా నాయనతో మాట్లాడినట్టు, మా అమ్మతో మాట్లాడినట్టు, మా అన్నదమ్ములతో మాట్లాడినట్టు, మా అక్క చెల్లెలతో మాట్లాడినట్టు,
ఎలా నువ్వు మాట్లాడతావు అలాగనే నువ్వు ప్రభుతో నువ్వు చెప్పినట్లయితే ప్రభు చెప్తాడు, నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, నా బిడ్డలు నాకు మొర్ర పెడుతున్నారు, నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు, నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కాబట్టి వారిని నా బిడ్డలకు అంగీకరిస్తున్నాను. అది మాత్రం కాదు, నువ్వు విశ్వసిస్తున్నావు, నువ్వు నమ్మకం పెట్టినావు, అది మాత్రం కాదు, నన్ను అడిగినావు కాబట్టి నేను ఇస్తా ఉన్నాను అని చెప్తున్నాడు. అడుగుడు ఇస్తాడు ఆయన. ఆయన నామంలో ప్రతి ఒక్కరు అడుగునప్పుడు ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నా నామంలో ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు. కానీ ఈ వాక్యము ప్రభు ఇచ్చిన వాక్యము, ఆయన అడుగు చాడల్లో ఆయన మాదిరిగా మనల్ని ఉంచిపోయాడు. ఎట్లా ఆయన ప్రభు మనలాగా పుట్టి మనలాగా పెరిగి మనలాగా అనేక మందికి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి అనేక మంది నడవని వారిని నడిపించాడు. కన్ను తెలియని వారికి కంటి చూపునిచ్చాడు. చెవిటి వారికి వినడానికి ప్రభు సహాయం చేశాడు. 18 సంవత్సరాలుగా నడవకుండా ఒక గూని ఆమెని ప్రభు ముట్టిన వెంటనే ఆమె లేచి నడిచింది. ఎందుకంటే వాళ్ళు విశ్వసించినారు, వాళ్ళు నమ్మకం పెట్టారు, వాళ్ళు ప్రభువుని వెంబడించినారు. అది మాత్రం కాదు, అనుదినము మనము కూడా ప్రభువును నమ్మబోతున్నాం, మనం కూడా ప్రభుతో విశ్వసించబోతున్నాం, మనం కూడా ప్రభు వైపు కన్నులు ఎత్తుచున్నాం, మనం కూడా ప్రభు వైపు ఎప్పుడు కన్నులు ఎత్తుచున్నామో, ఎప్పుడు చూచుచున్నామో, ఎప్పుడు ఆ యొక్క వాక్యాలను వింటున్నామో, ఎప్పుడైతే ఈ స్వరాన్ని మనం అంగీకరిస్తున్నాం అని చెప్తున్నాడు. అయ్యో తల్లి గర్భములోనే నేను తెలుసుకున్నాను, కానీ జగత్ పునాది వేయక ముందే నిన్ను తెలుసుకున్నాను. ఒకరిని చూసి చెప్తున్నాడు, నువ్వు తల్లి గర్భములో రూపింపక మునిపి నేను తెలుసుకున్నాను. ఇంకొకరిని చూసి చెప్తున్నాడు, అప్పుడు కాదు, జగత్ పునాది వేయక ముందే నేను తెలుసుకున్నాను. ఆ వెలుగు మనల్ని వెలిగిస్తూ ఉంది. ఆ యొక్క ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క దీపము మనల్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు. మన కుటుంబాలను వెలిగించడానికి, మన పట్టణాలను వెలిగించడానికి, మన గ్రామాలను వెలిగించడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ మీరు అడగొచ్చు, ఈయన చెప్తానే ఉన్నారే, ఎట్లా ప్రభుని నమ్మాలి, ఎట్లా ప్రభుతో మనము విశ్వసించాలి? దీని కొరకు ఏమి చేయాల్సిన పని లేదు. మీరు ఉన్న చోట, మీరు కూర్చున్న చోట, మీరు నిలబడిన చోట, మీరు పని చేస్తున్న చోట, మీరు బస్సులో వెళుతున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, ఎక్కడ ఉన్నా సరే ప్రభువా నిన్ను మనం పిలుస్తున్నప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తున్నాడు, మన జీవితంలోకి వస్తున్నాడు, మనం వెలిగించడానికి వస్తున్నాడు. అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేస్తారు. అటువంటి ప్రభు, మనల్ని వెలిగించే ప్రభు దగ్గరికి మనం వచ్చినాం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన చిగుపడిపోనీకు మనల్ని నడిపిస్తాడు. ఆ సమాధానం ఇచ్చే దేవుడు మనతో ఉంటున్నాడు. అప్పుడు ఆయన క్రీస్తు, ఆయన సువార్తను అందించడానికి, ఆ క్రీస్తు యొక్క సువార్త అనేక గ్రామాలకు వెళ్ళడానికి, ఆయన పరలోక రాజ్యానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనేసి ఆయన వచ్చాడండి. ఎందుకు చెప్పాడో తెలియదు, ఎందుకు చెప్తున్నాడో తెలియదు. కానీ నువ్వు నేను నశించిపోకూడదు, నీవు నేను చెడిపోకూడదు, నీవు నేను భయంకరమైన బాధతో కుమిలిపోకూడదు అనేసి ఆయన చెప్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నావు? ఎందుకు కష్టాల్లో ఉన్నావు? అటువంటి వారి కొరకు ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఆ కుటుంబాలలో సమాధానం ఇవ్వడానికి ప్రభు వస్తున్నాడు. ఆ రక్షకుడు యేసు ప్రభువు మనల్ని, నన్ను, నిన్ను ఆయన రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో చెప్తున్నాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. నేను మరియ గర్భములో నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నేను పాపులను రక్షించడానికి వచ్చాను, కానీ మరి దేనికి రాలేదు. యేసు అని పేరు పెట్టబడును. ఎందుకు? ఈ లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని ఆయన దీవించడానికి, గ్రామాలను దీవించడానికి, గ్రామాలను ఆయన ప్రతిరోజు కూడా ఆయన బిడ్డలుగా జీవించడానికి మనల్ని ఎన్నుకుంటున్నాడండి. ఆయన్ను మనం ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆయన రచన ఆయన వెతికి మనం వెళ్ళలేదు, ఆయన మనల్ని వెతికి వస్తున్నాడు. ఒక కుటుంబంలో చాలా ఇబ్బందులు పాలయ్యి చాలా నష్టంతో వెళ్ళిపోయినారు. చాలా అప్పుల బాధల్లో దగ్గర 20 లక్షలకు అప్పులు అయిపోయినారు. ఆ కుటుంబంలో చెప్తున్నారు, అన్ని దేవుళ్ళు మొక్కినాను, అన్ని డాక్టర్ని చూశాను, అన్ని విధాలుగా నేను చూశాను, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు, ఎవరు కూడా నాకు తోడుగా రాలేదు,
నాకు ఉన్నప్పుడు అందరూ వచ్చినారు, కానీ పోయినప్పుడు ఎవరు రాలేదు అని చెప్తున్నాడు. అన్నీ పోయింది, కానీ ఈరోజు ఆఖరికి నేను ఏమవుతానో తెలియదు. ఆ సమయంలో ఆఖరి సమయంలో ప్రభుని అంగీకరించినాడు. ఆఖరి సమయంలో ప్రభుని అంగీకరించి అని చెప్తున్నాడు, నన్ను ఆయన బ్రతికినిస్తాడా? ఆ యేసు ప్రభు నన్ను బ్రతికినించుడా? ఈ ఇబ్బందుల్లో నుంచి, ఈ కష్టాల్లో నుంచి, ఈ ఇరుకుల్లో నుంచి నన్ను తప్పిస్తుడా అని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీ పాపాన్ని క్షమించడానికి ఒకే ఒక వ్యక్తి, అది యేసు ప్రభు మాత్రమే. ఆ యేసు ప్రభు మాత్రమే నిన్ను క్షమించగలడు. ఆ యేసు ప్రభు మాత్రమే నిన్ను అంగీకరించగలడు. ఆ యేసు ప్రభు మాత్రమే నిన్ను బిడ్డగా అంగీకరించుకొని ఆయన నీకు దేవుడిగా ఉండబోతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రతిరోజు కూడా నేను యేసయ్యను పిలవబోతున్నాను. ఈరోజు ఈ సువార్తను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేయడానికి వచ్చాడు, ఆయన మంచి చేయడానికి వచ్చాడు. కుటుంబాలను నడిపించడానికి, కుటుంబాలను సమాధానపరచడానికి, కుటుంబాలను రక్షించి ఆయన బిడ్డలుగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక రోజుకి మీరు అనుకోబోతున్నారు, ఆలోచించబోతున్నారు, మీరు నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తారు, ప్రభు నిజంగానే నాతో మాట్లాడినాడు. ఉదయంలో మాట్లాడబోతున్నా, ప్రభు నాతో నిజంగానే మాట్లాడినాడు. నేను ఏదో ఒక ఇబ్బందుల్లో ఉన్నాను, ఆ సువార్తలో నా గురించి మాట్లాడినారు. ఒకరోజు మీరు చెప్పబోతున్నారు, ఎందుకంటే నిన్ను నన్ను ఆ ప్రభు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు ప్రేమిస్తున్నాడండి. అనుదినము నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక ఆమె పాట పాడుతూ ఉండింది. ఏ పాట అంటే, రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ కొరకు వేచి ఉన్నానయ్యా. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ కొరకు నేను వేచి ఉన్నాను. ఆమె చెప్తుంది, ఒక వీధిలో నిలబడి, యేసు ప్రభు ఈ వీధిలో ఎవరైనా యేసు ప్రభు బిడ్డలు వస్తురా, నాకు యేసు ప్రభు గురించి ఎవరైనా చెప్పుదురా అనేసి ఆమె మొర్ర పెడుతూ కన్నీళ్లు వదులుతూ ఆ జీవితాన్ని ఆ వీధిలో వచ్చి ఆమె ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఆ ప్రభువు యేసయ్యా యేసయ్యా అని పిలుస్తూ ఉంటే ఆ రోజు ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబంలోకి నేను వస్తున్నాను, నీ హృదయంలోకి నేను వస్తున్నాను, నీ జీవితంలోకి నేను వస్తున్నాను. నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు? నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు? ఎన్ని రోజులు నువ్వు ఏడుస్తూ ఉంటువో, ఎన్ని రోజులు భోజనం తినకుండా, అన్నము తినకుండా, ఎవరితో మాట్లాడకుండా ఒంటరి జీవితాన్ని నువ్వు గడుపుతా ఉన్నావే. ఆమె నిద్రపోతా ఉంది. ఆ రోజు రాత్రి పనుకొని నిద్రపోతా ఉంటే ఒక కల వచ్చింది ఆమెకి. ఏమి కల అంటే, నిద్రపోతా ఉంటే ఒక వెలుగులాగా కనిపించిందంట. ఎవరో ఒక కట్టె పెట్టుకొని ఇట్లా వచ్చేలాగా కనిపించిన వెంటనే ఆమె అనుకోనింది, ఇది యా దేవుడు కాదే, ఇది ఒక వెలుగుగా ఉందే, ఇది ఏమి ఒక వ్యత్యాసంగా ఉంది, విశేషంగా ఉందే, ఏదో తెల్లేదే అనేసి ఆమె భయపడిపోయి లేచి కూర్చొనింది. కూర్చున్న వెంటనే తరువాత ఆలోచించింది, ఇది ఏమో నాకు కల వచ్చింది, రాత్రి 1 గంటకు కల వస్తూ ఉంది ఏమని. మళ్ళీ కూర్చొని మళ్ళీ పనుకొనింది ఆలోచించి. మళ్ళీ చెప్తే, నువ్వు యేసయ్యా అని నన్ను పిలువు, నేను కాపాడబోతున్నాను. 3 సార్లు యేసయ్యా 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 అని వచ్చిందంట. లేచి భయపడిపోయి మళ్ళీ 2వ లేచి కూర్చొనిందంట. కూర్చొని వెంటనే ఆమె చెప్తుంది, ఈ యేసయ్య ఎవరు? ఇంతవరకు యేసయ్య అనేది నాకు తెలియదే. ఎన్నో చోట్ల పోయినాను, ఎక్కడెక్కడికో పోయినాను, యేసు ప్రభు అని నాకు తెలియదే అనేసి ఆమె వీధిలో వచ్చి దిన్నె పైన కూర్చొని ఆ దిన్నె పైన నుంచి ఎవరినైనా అడుగుతామో అని కూర్చొని వేచి ఉన్నది, కాచుకొని ఉన్నది. ఆ సమయంలో ఒక ఆయన ఆ వీధిలో వస్తూ ఉంటే, అయ్యగా నేను ఒక డౌట్ అడుగుతాను, మీరు చెప్తారా అని ఆమె
సరే మా నాకు టైం లేదు అన్నాడంట. లేదు చెప్పు, ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను నీ కొరకు వెయిట్ చేస్తానంటే ఆమె చెప్పిందంట, ఈ విధంగా యేసయ్య యేసయ్య అని రాత్రి నా కలలో వచ్చింది, దీనికి ఏం చేయాలా? పర్వాలేదు, నీకన్నా దేవుడు మాట్లాడినాడు, మా జీవితాల్లో ఇంతవరకు యేసు ప్రభు మాట్లాడలేదే ఆయన చెప్తున్నాడు. నీకన్నా యేసు ప్రభు దర్శించాడే, నిన్ను దర్శించడం మాత్రం కాదు, నీతో మాట్లాడిండాడు. ఆ చెవులో నువ్వు యేసయ్య అని అడిగినావు. అప్పుడు చెప్పినాడు, అది ఎవరు కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, నడవను ఆయన నడిపించే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన పాపల కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కాచి మన శాపాలు మన పాపాలు ఆయన శిలువలో మోసిన దేవుడు. ఆ దేవుడే నీకు కనిపించినాడంటే నువ్వు ఎంత ధన్యురాలుమా అని చెప్పినాడంట. నిజంగానా? నే ధన్యురాలా? అవును, ధన్యురాలే నువ్వు నిజంగానే ధన్యురాలు. ఎందుకంటే నువ్వు కడపలో మాత్రం కాదు, ఇంట్లో కళ చూసినావు, వీధిలో వచ్చినావు, అది అడిగి తెలుసుకున్నావు, కాబట్టి ఇంకా నువ్వు ధన్యురాలే. ఆ రోజు నుంచి ఆమె చెప్తుంది, ఆ యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఇంక భయం లేదు. ఆ యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఇంక దిగులు లేదు. ఆ యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నాతో నడిపించిపోతున్నాడు, జీవించిపోతున్నాడు. ఆమె చెప్తుందంట, పక్కింట్లో ఏదో ఒక గలాట జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఆమె, యేసయ్య నా జీవితాన్నే మార్చినాడు, నిన్ను కూడా మార్చిపోతున్నాడు చెప్పిన వెంటనే ఆమె, ఏం పిచ్చిదానువా నువ్వే ఇలా ఉన్నావు ఒంటరిగా ఏడుస్తూ, నువ్వు నా పిచ్చి దానిదానిగా నువ్వు కనిపిస్తావు, నేను ఏదో పనికి రానిదానుగా నువ్వు కనిపిస్తావు, కానీ ప్రభు నాలో ఉన్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ యేసు ప్రభు, ఆ క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ యేసు ప్రభుకి చెప్పేస్తాను, ఆ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చిన దేవుడు, నీ కుటుంబాన్ని మార్చిపోతున్నాడని చెప్పేసి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆమె ఏం చేసింది, ప్రభువా మా పక్క ఇంట్లో వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, మా పక్క ఇంట్లో ఏదో సమాధానం లేకుండా ఉన్నారు, ఆ ప్రభువు ఎట్లయినా నన్ను ముట్టినావు కదా, ఈ రోజు రాత్రికి వాళ్ళు ముట్టు అనేసి ప్రార్థన చేస్తూ ఉంది. చేసిన వెంటనే 2 రోజులు 3 రోజులతో ఆమె ప్రార్థన చేసింది. ఆమె చెప్తుందంట పక్కింటి వాళ్ళు, నా కొరకు నీ ప్రభువుని వేడుకుంటువా, నా కొరకు ఏమైనా యేసయ్య దగ్గర చెప్పేస్తువా, 3 రోజులుగా చెగడలే లేదు మా ఇంట్లో, ఏం చేసినావు? ఆమెను పోయి అడుగుతా ఉంటే ఆమె చెప్తుందంట, చూసినావా నా ప్రభు గొప్పవాడండి, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రభు నీ కుటుంబాన్ని మాత్రం కాదు నన్ను మాత్రం నిన్ను కూడా రక్షించేసినాడు అని చెప్తుందంట. నిజంగానే మా భార్య భర్తలో ఇంట్లో మా కుటుంబంలో నెమ్మదిగా ఉండాము. ఆ నెమ్మది ఇచ్చే దేవుడు యేసు ప్రభు అండి, ఆ సమాధానం ఇచ్చే ప్రభు యేసు ప్రభు అండి. కీర్తనల గ్రంథం 94:19 చెప్తున్నాడు, అన్న ఈ అంతరంగములో నీ యొక్క కార్యాలలో, నీ యొక్క ఇబ్బందుల్లో, నీ యొక్క పోరాటాల్లో, నీ యొక్క సమస్యల్లో ప్రభు అంటున్నాడు, నేను నీకు నెమ్మది ఇచ్చేదానికి వచ్చినానండి. మనకు డబ్బు నెమ్మది ఇవ్వదండి, నగలు నెమ్మది ఇవ్వదు, ఆస్తి మనకు నెమ్మది ఇవ్వదు, ఏది కూడా నెమ్మది ఇచ్చేది లేదు. నాకు నెమ్మది ఇచ్చేది ఒకటి, ఆ యేసు ప్రభు. ఆ యేసు ప్రభు యొక్క మాటలు, ఆ యేసు ప్రభు యొక్క కార్యాలను మనం నమ్ముతున్నాము. ఆయన బిడ్డలుగా ఉన్నందువలన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా అని చెప్తున్నాడు, ప్రభువా అని పిలిస్తే ఆయన నెమ్మది ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఒక కుటుంబంలో 2 వ్యక్తులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు ఉన్నారు. కానీ పెద్దవాడు బాగా పనులు చేసుకుంటూ ఉంటే చిన్నవాడు పని చేయకుండా ఉన్నాడు. కానీ కుటుంబంలో అనేక సమస్యల ద్వారా ఏర్పడిన వెంటనే వాళ్ళు చెప్పినాడు, నీవా నేనా చూసుకుంటామన్నారంట. కాబట్టి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, నా బిడ్డలు బాగుండాలనేసి నేను వేడుకుంటాను ఈ రోజు నుంచి. బిడ్డల కొరకు తల్లిదండ్రులు వేడుకుంటా ఉన్నారు చూడండి. ఆ బిడ్డలు సరిలేదనేసి, ఆ బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నారనేసి, ఆ బిడ్డలు సరి అయిన మార్గంలో నడవకుండా తప్పుడు మార్గంలో, చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారనేసి ఒక తండ్రి ఒక తల్లి వాళ్ళ బిడ్డల కొరకు యేసయ్య అని పిలిచినారంట. పిలిచిన వెంటనే అక్కడ చెప్తున్నాడు, ఆ బిడ్డల జీవితాన్నే ప్రభు మార్చాడు.
కాబట్టి మన జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. మన కుటుంబాలను దేవుడు మార్చబోతున్నాడు. మన బిడ్డలు, మన జీవితాలు, మన కుటుంబాలు, భార్యలు, బిడ్డలు, తల్లిదండ్రులు అందరినీ కూడా మార్చి సమాధానపరిచే దేవుడు ఈ క్రీస్తు, ఆ యేసు క్రీస్తు, ఈ లోకానికి వెలుగుగా వచ్చిన క్రీస్తు నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడండి. కాబట్టి మీరు అంగీకరిస్తున్నారా? కాబట్టి మీరు పిలుస్తున్నారా? మీరు పిలిస్తే ఆయన నిన్ను చూచున్నాడు. మీరు పిలిస్తే ఆయన చెవి ఎగ్గి వింటున్నాడు. మీరు పిలిస్తే ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు పిలిస్తే నీ కార్యాలను ఆయనకు సమకూరుస్తాడు. ఆయన చెప్తున్నాడు, నిజముగా మొర్రపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను. ఎవరైతే యేసుప్రభుకి నిజంగా మొర్ర పెడుతున్నారో వాళ్ళకి ఆయన దగ్గరగా వస్తాడు, సమీపంగా వస్తున్నాడు. వచ్చేది మాత్రం కాదు, వాళ్ళ కార్యాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చే దేవుడు అండి. ఆయన రక్షించే దేవుడు అండి. ఒక బాబు పరిగెత్తి వచ్చాడు. అంకుల్ 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 ఏమి 10వ క్లాస్ నేను ఫెయిల్ అయిపోయినాను, 2 సబ్జెక్టులు పోయింది, అన్ని దేవుళ్ళు నమ్మినాను, అందరి దగ్గర నేను పోయినాను, కానీ నాకు ఆ ఫెయిల్ అయినా 2 సార్లు కట్టి రాసిన కానీ ఫెయిల్ అయిపోయినాను, 3వసారి కట్టి రాసిన ఫెయిల్ అయిపోయినాను, 4వసారి అందరూ నన్ను తిట్టేసినారు, మా గ్రామస్తులు తిట్టినారు, నా బంధువులు తిట్టినారు, అందరూ తిట్టేసినారు, నేను చనిపోవాలనుకొని తీర్మానం చేసుకున్నాను అన్నాడు. నేను చెప్పిన, ఇన్ని కార్యాలు చేశావు, ఇన్ని విధాలుగా నమ్మినావు, ఒక్క ఛాన్స్ నా కొరకు ఆ యేసుప్రభుని నువ్వు నమ్ముతున్నావా? యేసుప్రభుని నువ్వు నమ్మినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రభువుని నమ్ముకొని పరిగెత్తి వచ్చినాడు ఆ బాబు. 15 వయసు అయిపోయింది, 16 వయసు అయిపోయింది, 17వ వయసు కూడా అవుతా ఉంది, ఇంకా 10th పాస్ కాల. ఆ 10వ క్లాస్ పాస్ చేయడానికి కాల. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళని కొట్టి తరిమేసినారు. కుటుంబంలో అనేక మంది ద్వారా ఇబ్బంది పడిపోయినాడు ఆ బాబు. ఆఖరికి ఇల్లు వదిలి వచ్చేసినాడు. ఆఖరికి చాలా పెద్ద ఒక మానికి కింద పడిపోవాలనుకున్నాడు. కానీ ప్రభు చెప్పాడు, ఒక్క ఛాన్స్, ప్రభుని నమ్ముతున్నావా? నువ్వు ప్రభును నమ్మినట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందో చూడు అని నేను ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నా. ఈసారి నువ్వు కట్టి రాయి, ఈసారి ప్రభును నమ్ముకొని రాసి చూడు ఎట్లా ఉంటుందని. అదేవిధంగా ప్రభును నమ్మినాడు. అదేవిధంగా ప్రార్థన చేసుకొని ఆల్ టికెట్ ప్రార్థన చేసుకున్నాడు. ఎగ్జామ్ పోయి రాశాడు. 82 మార్కులతో పాస్ అయినాడండి. ఆయన చెప్తున్నాడు, ఈ అంకులే లేకపోయింటే నేను ఎప్పుడో సరిపోయి ఉంటాను, మట్టి అయిపోయి ఉంటాను, చెట్టు అయిపోయి ఉంటాను, ఈరోజు మా అమ్మ నాయనకి కూడా కొడుకుగా ఉండిన్నాను. ఎప్పుడైతే యేసుప్రభు నమ్మినాడో వాడి జీవితం మారింది. వాళ్ళ ఇంట్లో చెప్తున్నారంట, వాళ్ళ గ్రామంలో చెప్తున్నారంట, ఎప్పుడురా మారిపోయినావు, ఎప్పుడురా పాస్ అయిపోయినావు? యేసుప్రభు నా జీవితాన్ని పాస్ చేశారండి. మన జీవితంలో అందరూ ఫైల్ చేసేవాళ్ళే, కానీ యేసుప్రభు మనల్ని పాస్ చేసేదానికి ఉన్నాడు. ఆ యేసుప్రభు మనల్ని వెలిగించేదానికి ఉన్నాడు. నీ జీవితం, నా జీవితాన్ని వెలిగించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎందరూ ఆయన అంగీకరిస్తున్నారు, ఎవరు విశ్వాసం పెడుతున్నారు, ఎవరైతే ప్రభు అని పిలుస్తున్నారో వాళ్ళకి దగ్గరగా వస్తున్నాడు. ఆ కుటుంబాలకు వస్తున్నాడు, వాళ్ళ హృదయాల్లో వస్తున్నాడు. ఆయన తెలివి, జ్ఞానం, బుద్ధినిచ్చే వాళ్ళకి మంచి జాబులు ఇచ్చి ఈరోజు చెప్తున్నాడు, మంచి జాబ్లో సెటిల్ అయినాడు బెంగళూరులో. ఫోన్ చేసి చెప్తున్నాడు, అంకుల్ ఈ స్థాయికి రావడానికి మీరందరూ ప్రార్థన చేశారు, మీరందరూ యేసు ప్రభు గురించి చెప్పినారు, ఆ గుడ్ న్యూస్ చెప్పినారు, ఆ సువార్త చెప్పినారు. నాకు మంచి మార్గంలో నడిపించడానికి ఎవరు లేదు. నేను చెడిపోయింటే కూడా ఇంకా గుచ్చుతారు, ఇంకా నన్ను చెడిపోయినావరా, నువ్వు సరిలేదన్నారు. కానీ నన్ను మంచి మార్గంలో నడిపించింది మీరే, ఆ ప్రభుదా. నేను చెప్పినాను, ఆ ప్రభు నిన్ను నడిపించాడు, నేను కాదు నడిపించడము. ఆ యేసు ప్రభు నిన్ను తెలుసుకున్నాడు, ఆ యేసు ప్రభు నిన్ను నడిపించినాడు, ఆ యేసు ప్రభు నీ జీవితాన్నే మార్చేసినాడు. నువ్వు ఏమేమో వెళ్ళిపోవాలనుకున్నావు, ఏమేమో చేసుకోవాలనుకున్నావు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలనుకున్నావు, నేను మరణించాలనుకున్నావు. కానీ ఈరోజు నేను చెప్పినాను, బ్రతికి చూపించడానికి ప్రభు నీకు ఒక జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చినాడు. పాతటివి గతించిపోయింది, నూతనముగా దేవుడు మార్చాడు. నీ నూతన జీవితాన్ని వెలిగించడానికి ఈ గ్రామానికి ప్రభు వచ్చున్నాడు.
ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాలను వెలిగించి, ప్రతి ఒక్కరిని రక్షించి, ప్రతి ఒక్క పాపాలను క్షమించి, ఆయన బిడ్డలుగా ప్రేమించి ఆయనతో మనం గడపడానికి ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు అని చెప్తున్నాడు. నేను తోడుగా ఉండేది మాత్రం కాదు, నువ్వు ప్రతిరోజు కూడా హృదయంలో యేసయ్యను పిలిచినప్పుడు నీ జీవితాన్ని మార్చగల ఒక శక్తి, వెలిగించే ఒక శక్తి ఆ యేసు ప్రభుకు ఉన్నదండి. ఆ యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్నారా? ఆ యేసు ప్రభుని మీరు అంగీకరిస్తున్నారు? చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. ఎవరైతే ఈ స్వరాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇక్కడికే రావాలనేసి లేదు. మీరు ఏ స్థలంలో ఉన్నా పర్వాలేదు, ప్రభుని అంగీకరించండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ చోటు ఉన్నా ఆయన చోటు చూడలేదు, స్థలాన్ని చూడలేదండి. నువ్వు ఉన్న స్థలంలో ప్రభువాని పిలిచినప్పుడు, నువ్వు ఉన్న స్థాయిలో, ఉన్న స్థితిలో యేసయ్యను పిలిచినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నీ హృదయంలోకి వస్తున్నాడు, నీ కుటుంబంలోకి వస్తున్నాడు, నీ వీధిలోకి వస్తున్నారు, ఈ గ్రామంలోకి వస్తున్నారు, ఈ పట్టణంలోకి వస్తున్నారు. ఆయన నీకు ప్రేమను ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, ఆశీర్వదించి, దీవించి ఆయన బిడ్డలుగా ప్రేమలో నడిపించడానికి మీ కుటుంబ జీవితాలను మార్చబోతున్నాడు. మీరు ఏ ఏ స్థలంలో ఉన్నారు, ఏ ఏ స్థితిలో ఉన్నారు, ఆయన ఆది యందు ఉన్న దేవుడు, ఆయన దగ్గర వాక్యం ఉన్నింది. ఆ వాక్యం దేవుని యొద్దకు వచ్చింది. ఆ దేవుడే ప్రభువుగా, యేసు ప్రభువుగా ఈ భూమిపైకి వచ్చి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. ఈరోజు మీరందరూ అనుకోవచ్చు, ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏదో చెప్తున్నారు కదా అనుకోవచ్చు. కానీ వినుట వలన మీకు విశ్వాసం వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యంలో, నాకు తోడై ఉన్నది దేవునికి యొక్క కృప. ఈ పట్టణం కొరకు, ఈ గ్రామం కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది ఇక్కడ మన దైవ సేవకులు ఈ స్థలానికి వచ్చి ఆయన ద్వారా మీకు అందరికీ ప్రార్థన చేయడానికి ఆయన ద్వారా నడిపించున్నాడు. ఆయన ఇక్కడికి సామాన్యంగా ఆయన రాలేదు, ప్రభువే ఇక్కడికి నడిపించున్నాడు. ఇక్కడ అందరినీ కూడా ప్రభువే మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఆయన నీ దగ్గరికి వచ్చున్నాడు. ఆ ప్రభువే, నేను ఆయన తెలుసుకోలేదు, ఆయన నన్ను తెలుసుకున్నాడు. ఆయన నేను పిలవలేదు, ఆయన నన్ను పిలిచినాడు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను పిలిచినాడు. అందుకే చెప్తున్నాడు, తన రెక్కల కింద మనల్ని కప్పుకుంటున్నాడు. ఆయన రెక్కల కింద, ఎట్లా ఒక కోడి చూడండి పరిగెత్తిపోతా ఉంది, అక్కడ పిల్లలంతా పరిగెత్తిపోతా ఉంది. ఒక కాకి వస్తే, ఒక గద్ద వచ్చినప్పుడు పరిగెత్తిపోయి ఆ యొక్క కోడి కింద ఎట్లా రెక్కల లోపల దాక్కొని సేఫ్టీగా ఒక కృపతో దాచబడుతుందో, అదేలాగా మనం అందరూ ఆయన రెక్కల కింద ఉన్నాము. నన్ను వెతికి వచ్చిన వారిని నేను చేయి వదలను అంటున్నాడు. ఒక అబ్బాయి, బిఎస్సి అబ్బాయి పరిగెత్తి వచ్చినాడు. పరిగెత్తి వచ్చి, నాకు జాబ్ దొరకలేదు, నేనేం చేయాలా అని చెప్పినాడు. నాకు జాబే దొరకలేదండి, దగ్గర చదువు అయిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతోంది, నాకు జాబ్ లేదు. నేను చెప్పినాను, ప్రభువును నమ్ముతున్నావా? అయ్యో నేనా, ఎట్లా నమ్మేది, నాకు ప్రభువుని నమ్మడం తెలియదే. నేను చెప్పాను, ప్రభువుని నమ్మడం అంటే యేసయ్యను పిలు, ఆయన దగ్గరికి రా, నేను ఒక పుస్తకం ఇస్తాను చదువు అన్నాను. ఆయన చదివినాడు. 2వది లోపడినాడు. 3వది ప్రభు నాకు చాలు అన్నాడు. నమ్మకం పెట్టినాడు. మారమని చెప్పలేదు, చేరేరా అని చెప్పలేదు, చేరమని లేదు, మారమని లేదు, నమ్ము అని చెప్పినాను. నమ్మిన దానికే వాడు జాబ్ వచ్చి ఈరోజు 25,000 జీతం తీసుకొని పోయినాడంటే వాడు ప్రభులో ఫుల్గా ఆయన దగ్గర వచ్చేసింటే ఇంకా ఎన్ని అద్భుతాలు. కానీ నమ్మినాడు, అద్భుతాలు జరిగింది, జాబ్లో సెటిల్ అయినాడు. అది మాత్రం కాదు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని దగ్గర వాళ్ళ కుటుంబం కానీ ఇప్పుడు చెప్తున్నారు, నా జీవితం చీకట్లో ఉండింది, నా జీవితం పనికి రాకుండా ఉన్నాను, నా జీవితం అందరి ద్వారా దూషిస్తూ ఉన్నారు, అందరూ నన్ను గేలి ఎగతాళి చేశారు, అందరూ వీడు ఏమి పనికి రాని వాడు అన్నారు, వీడు తిరిగిపోతని చెప్పినారు. అదే జనుల ముంద,
అదే గ్రామంలో, అదే కుటుంబంలో, తల్లిదండ్రుల మధ్యలో ఆ బిడ్డలను ప్రభు ప్రేమించి మంచి జాబ్ ఇచ్చాడు, మంచి మ్యారేజ్ చేశాడు. అది మాత్రం కాదు, వాడు చెప్తున్నాడు సాక్ష్యము, అంకుల్ నా జీవితాన్ని మార్చింది ఎవరు కాదు, యేసు ప్రభువే. అటువంటి జీవితాలను మార్చడానికి ఈ గ్రామంలోకి దేవుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, అప్పుల బాధలతో ఉన్నారా, వ్యాధులతో ఉన్నారా, కట్ల మధ్యలో ఉన్నారా, నా జీవితం సరిలేదని ఉన్నారా, నేను ఫెయిల్ అయిపోతా ఉన్నానని ఉన్నారా, నాకు జాబ్ లేదని ఉన్నారా, నాకు బిడ్డలు లేదని ఉన్నారా, ప్రభుని అడిగి చూడండి. ఒక ఆమె 10 సంవత్సరాలుగా బిడ్డలు లేదు, యేసయ్యను నమ్మినప్పుడు బిడ్డల జీవితాన్ని ఇచ్చాడు. ఒక ఆమెకి జీవితంలో 35 వరకు మ్యారేజ్ కాలేదు, కానీ మ్యారేజ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు దేవుడు అధికారం ఇస్తున్నారు. మీరు ఉన్న స్థలంలోనే మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఉన్న ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే మీరు కళ్ళు మూసుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకొని ప్రభువా నేను చెప్పొచ్చు. మీరందరూ కూడా ప్రభువా నా జీవితంలోకి రండి అని చెప్పండి. ప్రభువా నా జీవితంలోకి రండి. ప్రభువా నా జీవితము నీకు అంకితము. ప్రభువా నా దీపాలు వెలిగించండి. నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో వ్యాధులుగా ఉన్నాయి, నా కుటుంబంలో అప్పుల బాధలో ఉన్నాము, నా కుటుంబంలో ప్రతిరోజు సమస్యలే. ఈరోజు ఈ వీధిలో యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఆ మాటలు నేను వినినాను. ఆ వినినందువలన నేను కూడా యేసయ్యా అని పిలవబోతున్నాను. ఈరోజు రాత్రి నేను పిలుస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు నా జీవితంలో వచ్చి, నా కుటుంబంలో వచ్చి, నా తలంపుల్లో తలనొప్పి పోయేంత వరకు, నా హృదయంలో గలిబిలి భయం పోయేంత వరకు, నా శరీరంలో వ్యాధులు పోయేంత వరకు, నా ప్రాణంలో మాట్లాడలేకపోతున్నాను, నాకు చెవులు వినకుండా పోతున్నాయి, నా కన్నులు తెరవకుండా పోతున్నాను, నేను మాట్లాడకుండా పోతున్నాను, నా జీవితంలో అనుదినము ఈ సమస్యల్లో ఉన్నాను, ఆ సమస్యల నుండి నాకు పరిష్కారం చేయనేసి నువ్వు అడుగుతున్నప్పుడు ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభా మీరు మాట్లాడుతున్నారు, ప్రభా వీళ్ళని వెలిగిస్తున్నారు, ప్రభా వీళ్ళ హృదయాల్లో మీరు వస్తున్నారు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నిన్ను విలువ పెట్టి కొని ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన అంగీకరిస్తున్నాము, మేము విశ్వాసిస్తున్నాము, మేము నమ్మకం పెట్టినాము. నేను వెతికి రాబోతున్నాను ప్రభువుని, ప్రభు అని పిలవబోతున్నాను, నా జీవితంలో రాబోతున్నాడు. ఈరోజు ఈయన చెప్పింది నిజమైతే, ఆ యేసు ప్రభు ఇన్ని కార్యాలు చేశాడని చెప్తా ఉంటే నా జీవితంలో కూడా నేను చూడబోతున్నాను, మా కుటుంబాలలో కూడా మేము చూడబోతున్నాం, నా బిడ్డల జీవితంలో చూడబోతున్నాం, నా భార్య భర్త తల్లిదండ్రుల విషయంలో మేము చూడబోతున్నాం. ఆ కార్యాలు జరగడానికి సహాయం చేయండి. ఆ కార్యాలు సహాయం చేయడానికి నైనా మేమందరూ కూడా మొర పెడుతున్నాము ప్రభా. ఇదిగో నైనా నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న తండ్రివి నాయన, నిజమైన దేవుడివి నాయన, ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా. ఎవరెవరైతే విన్నారో, ఎవరెవరైతే ఈ స్వరాన్ని విన్నారో వీళ్ళందరూ కూడా నీ బిడ్డలుగా నాయనా. వాళ్ళకి ఏమేమి కావాలని అడుగుతున్నారు, ఏమేమి అడుగుతున్నారో దాన్ని ఇచ్చేయండి ప్రభా. నన్ను ఇవ్వండి ప్రభా, చేయండి ప్రభా, నడిపించండి ప్రభా, దయచేయండి 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 ప్రభా. మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. భయపడకు, సోలిపోకు, సమస్యలకు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన తండ్రివి చేయబెట్టి నడిపించండి నాయనా. ఒంటరి అయిన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తల్లిగాను తండ్రిగాను ఉండి నడిపించండి ప్రభా, నడిపించండి నాయన, నడిపించండి ప్రభా, నడిపించండి ప్రభా. నీ కృప కావాలా, నీ దయ కావాలా. నీ కంటి పాప వలె మమ్మల్ని కాచి కాపాడిన తండ్రివి కాబట్టి నాయన మమ్మల్ని వదిలేయద్దు నాయన, మమ్మల్ని చేయి వదలద్దు ప్రభా. మమ్మల్ని వాడుకోండి ప్రభా, మమ్మల్ని నడిపించండి ప్రభా, మాతో మాట్లాడండి ప్రభా. మా కుటుంబాలను వెలిగించడానికి మేము నిన్ను నమ్ముతున్నాం. నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరిస్తారా? మమ్మల్ని ఎన్నుకుంటారా? మమ్మల్ని వాడుకుంటారా? ఈరోజు నా పాపాలు నా శాపాలు క్షమిస్తారా? ఖచ్చితంగా క్షమిస్తానంటున్నారు ప్రభువా. మీరు క్షమించి
ప్రతి ఒక్క జీవితాలను నైనా మీరే వెలిగించమని, మీరే సిగ్గుపడకుండా, వీళ్ళు అడిగింది దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా అడగచ్చు. నువ్వు ధైర్యాన్ని పొందుకొని ప్రభు దగ్గర నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ హృదయంలోకి సమాధానం ఇస్తాడు. నీ భయాన్ని ఆయన తొలగిస్తాడు. ఎంతోమంది రాత్రిలో నిద్ర లేకుండా ఉన్న జీవితాలను ఆయన నిద్ర ఇవ్వబోతున్నాడు. ఎంతోమందికి వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఎంతోమందికి సమాధానం లేనప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ లోకాన్ని వెలిగించిన దేవుడు నిన్ను నన్ను వెలిగించబోతున్నాడు. ఆయన సజీవంగా బ్రతికిన దేవుడు. ఆయన సిలువల చేత, ఆ సిలువలో చీలల ద్వారా కొట్టబడి, ఆయన నలగొట్టబడి, ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయి, ఆయన సమాధి చేసి, ఆయన 3వ రోజు సజీవంగా బ్రతికిన దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చడానికి, ఆయన సన్నిధానంలో చేర్చడానికి, ఆయనతో పాటు మాట్లాడడానికి, ఆయనతో పాటు కూర్చోవడానికి, ఆయనతో పాటు సిద్ధపడడానికి, ఆయనతో పాటు ప్రేమించడానికి ఆ సింహాసనాన్ని మనకు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ప్రభా, మీరు మాట్లాడిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను దైవ సేవకులను కూడా మీరు ప్రేమించినారు. ఈ గ్రామాన్ని ప్రేమించినారు. ఇక్కడ వచ్చిన వారిని ప్రేమించినారు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి నెల మీరు కాచి కాపాడిన తండ్రి, మీ కనుపాప వలే మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాను. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుని యొక్క మాటలను మనకు తెలియపరిచారు. నిన్నటి దినమున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఇంకనూ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు కొలతలు లేదు. ఆయన ప్రేమకు హద్దులు లేదు. అలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకులు అద్భుతంగా యోహాను రాసిన సువార్త 12వ వాక్యములు, ఆయన ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఎవరు అంగీకరిస్తారో వాళ్లకు దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి అధికారం దేవుడు మనకు ఇస్తాడు, ఇచ్చి ఉన్నాడు. ఈరోజు చూడండి, యేసయ్యను ఈ లోకంలో వచ్చి ఆయన అద్భుతాలు చేశాడు, స్వస్థపరిచాడు. అనేకులు సాతాను యొక్క బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేశాడు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా స్వస్థత దొరుకుతుంది. అంటే ఏమిచ్చాడు వాళ్ళకంటే? అధికారం ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా. తన పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి వేపనపల్లి ప్రజలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ఎంతమంది ఆయనను మీరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, అంగీకరిస్తున్నారు? ఆయన మాటను మీరు అంగీకరిస్తున్నారు? ఆయనందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మీరు ఆయన అడిగి చూసినప్పుడు, మీరు ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఆ విషయంలో దేవుని మీరు రుచి చూడగలుగుతారు. దేవుని రుచి చూసి తెలుసుకోండి ఈ దేవుణ్ణి. కాబట్టి దేవుడు యొక్క సేవకులు ఈరోజు చక్కగా దేవుని యొక్క మాటలను ఈ గ్రామస్తులకు యేసయ్య ఏ వాక్యం అయితే చెప్పమన్నాడో దేవుని సేవకులు వచ్చి ఆ వాక్యాన్నే ప్రకటించారు. కాబట్టి ఈ వాక్యము మీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ వాక్యము మీ జీవితంలో ఉన్న చీకటి క్రియలను తీసివేసి వెలుగుతో నింపుతుంది. కాబట్టి ఈ మాటలు విన్న వేపనపల్లి ప్రజలారా, దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మండి, ఆయన సముఖముకు రండి, ఆయన ప్రార్థించండి, ఆయన దగ్గర మోకరించి మీ కార్యాలను అడగండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. దాని నిమిత్తముగా యేసు ఎలాంటి వాడో, యేసు ఎలాంటి దేవుడో, ఎందుకు వచ్చాడో మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్య వచ్చి దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్పడానికి ఆయన చిత్తూరు నుండి ఇంత దూరం వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు మనం పిలిచిన వెంటనే వచ్చినారు. ఆయన దేవుడు ఆశ్రయించును గాక. ఆయన పరిచర్యను, కుటుంబాన్ని, పిల్లలను, సంఘాన్ని, సంఘ విశ్వాసులను, వాళ్ళందరినీ కూడా దేవుడు వారిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ 2 రోజులు నిజంగానే ఒక పెద్ద ఆశీర్వాదం, ఒక సంతోషము, సమాధానము. యేసయ్యను మీరు అందరూ కూడా ఈరోజు మీరు ఈ మాటలు విన్న ఎవరైనా సరే మీ హృదయంలో నుండి యేసయ్యను పిలవండి. యేసయ్య మీ జీవితాల్లో గొప్ప మార్పును, నీ జీవితంలో, కుటుంబంలో, నీ శరీరంలో, ఆత్మలో గొప్ప మార్పులు తీసుకొస్తాడు. మనందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకొని ఈ కోడికను 2 రోజులు నడిపించిన దేవాది దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఈ వేపనపల్లి గ్రామస్తులను దేవుడు ఆశ్రయించినట్టుగాను, అలాగే ఈ కోడికను జరగడానికి ప్రార్థించిన, సహాయం చేసిన, వచ్చిన అందరినీ కూడా, విశేషంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ధనంజయ కుటుంబాన్ని, అలాగే జగన్ కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించి ఈ ఆలయాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా దేవాది దేవుని యొక్క చేతిలో మనం సమర్పిద్దాం. ఇక్కడ మేము ఒక్కొక్క వారం వచ్చి చిన్నపిల్లల కూడికలు నడిపిస్తున్నాం. చిన్నపిల్లలను కూడా దేవుడు దీవించినట్టుగా కూడా ఈ 2 రోజులు మనం దేవుని సువార్తను ఇక్కడ ప్రకటించడానికి సహాయం చేశాడు. ఇది ఆయన ప్రణాళిక. ఇది ఆయన వేపనపల్లి గ్రామస్తులకు చూపిస్తున్న ప్రేమ. ఆయన మరొక్కసారి రా నా దగ్గరకు అని తిరిగి నేను పిలుస్తున్నటువంటి ఒక పిలుపు ఇది. రా నా దగ్గరకు. నీ జీవితంలో ఏమి ఆలోచించద్దు, వేటిని గురించి నువ్వు ఆలోచించద్దు. అది ఎలా అవుతుందో, ఇది ఎలా అవుతుందో అని ఆలోచించమాక. నా యందు పూర్తి విశ్వాసం ఉంచు. నా దగ్గరకు రా. నీ పరిస్థితులు ఏముందో నా దగ్గరికి చెప్పు. కష్టకాలమందు ఆయనను చూచి మొరపెట్టు అన్నాడు. నువ్వు దేవుని మొరపెట్టు చూడు, ఆయన చేసే కార్యాలు, క్రియలు నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ఈ వేపనపల్లి గ్రామస్తులకు ఈరోజు దేవుడు చెప్పి, ఎవడు ఆయన ఎంతమంది ఆయన అంగీకరిస్తారు వారందరూ దేవుని పిల్లలకు అధికారమును నీకు ఇస్తాడు. ఈరోజు యేసయ్యను మేము అంగీకరించే ముందు మేము ఎవరికి వెళ్ళి ప్రేయర్ చేస్తే, ఎవరికి వెళ్ళి ఏం చేసినా వ్యాధి బాగవదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించామో, ఆయన నమ్మామో, ఆయన బిడ్డలుగా మారామో, ఆయన మాకు అధికారం ఇచ్చాడు. మేము ఎవరికి ప్రేయర్ చేస్తాం వాళ్ళకి స్వస్థత ఇస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. వాళ్ళ దయాలు, చేతబడి క్రియలు ఏది ఉన్నా విడుదలిస్తున్నాడు. చూడండి, ఆయనలో ఉన్న అధికారం దేవుని నమ్మి అంగీకరించిన వారిలోనికి ప్రవేశిస్తుంది. ఈరోజు ఆ అధికారాన్ని మీకు ఇవ్వడానికి యేసయ్య వేపనపల్లి గ్రామంలో ఈ 2వ రోజు ఆయన వచ్చారు. అలాంటి అధికారం యేసయ్యలో ఉందమ్మా. నువ్వు నమ్మినట్టయితే, ఆయన అంగీకరించినట్టయితే ఆ అధికారం నీలో ఉండి క్రియ చేస్తుంది. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో, ఏ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు విడుదలిచ్చే గొప్ప ధన్యతను యేసయ్య పెంచినారు. ఉదయకి పోదాం, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు ప్రభువా, మహాకృప కనికరం దయగలిగిన మా పరలోకపు దేవ, మరొకసారి మీ బంగారు పాదాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. అయ్యా, నీ యొక్క రాజా మాచను బట్టి వెళ్ళు, ఈ గ్రామాలన్నింటిలో వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించు అన్నావు తండ్రి. ఈ వేపనపల్లి గ్రామానికి ఇదో వెళ్ళమన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాలని నేను వచ్చినప్పుడు, యేసయ్య ఇదో నేను ఆ వేపనపల్లి గ్రామాలను, జనాలను ప్రేమిస్తున్నానని చెప్పు అని మాట్లాడి మాతో కూడా రాజా అయ్యా మీరు కనికరించారు. ఇదో మీ సేవకులను నిన్న ఈ రోజు 2 రోజులు ఈ వేపనపల్లి గ్రామంలో ఈ యొక్క వీధిలో జరగడానికి సాయం చేశావు తండ్రి. వాతావరణాన్ని నీ ఆధీనం ముందు ఉంచుకున్న వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదో ఈరోజు మా మధ్య తీసుకొచ్చిన మీ సేవకుల కొరకు వందనాలు. అతని మూలంగా అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట మేము ఎత్తిన విత్తనములు అవును తండ్రి రాజా 100 రీతులుగా ఫలించునుగాక తండ్రి, స్తోత్రం. అవునయ్యా మేము విత్తినాం తండ్రి రాజా. ప్రభువా స్తోత్రం రాజా. అవును తండ్రి రాజా, దాని రాజా అభివృద్ధి చేసేది నువ్వే, విశ్వాసమును పెంపొంపజేసేది మీరే. ఇదో హృదయంలో మేము వెర్చిన అవును తండ్రి రాజా ఈ విత్తనాలు, అవును ఈ వాక్యము ఫలింపజేసి విశ్వసించి రక్షించబడ్డకు తండ్రి సాయం చేయండి. ఈ మాటను విని ఎవరైతే ఆ యేసయ్యని ప్రార్థిస్తున్నారో, నా జీవితంలో ఈ ప్రాబ్లమ్స్, ఈ యొక్క కార్యాల్లో నుండి ఒక విడుదల కావాలా, స్వస్థత కావాలా, అద్భుతం జరగాలని ఎవరెవరైతే ప్రభువా వేడుకుంటున్నారో వారందరికీ అయ్యా నీకు ఒక అద్భుతం జరగమని వేడుకుంటున్నామయ్యా. నీ హస్తాన్ని చాచి వారిని ముట్టండి అయ్యా. అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకారం జరుగునుగాక, విడుదల స్వస్థతను యేసయ్య నామములో మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ గ్రామానికి మేము విడుదలను, స్వస్థతను, రక్షణను యేసయ్య నామములో ప్రకటన చేస్తున్నాం తండ్రి, స్తోత్రయ్యా. విడుదల దీవించండి. ఎలాంటి ఆపదలు విపదలు రాజా ఈ గ్రామానికి, గ్రామస్తులకు రాకుండా రాజా మీరు కంచేసి కాపాడి నడిపించండి, సమాధానం దయచేయండి. అన్నిటికంటే గొప్పగా యేసయ్యందు విశ్వాసం ఉంచి అవును తండ్రి రాజప్రభు ప్రతిరోజు ప్రార్థించి అవును తండ్రి రాజప్రభు అని రక్షణ స్వార్థను విని రక్షించబట్టుకున్న తండ్రి, వాళ్ళ పాపాలు రాజా సిలువ రక్తం చేత కడగబడుటకు, వాళ్ళ పేరు జీవ గ్రంథంలో రాయబడుటకు, వాళ్ళ మనోత్తరాలు తెరబడి వెలిగింపబడుటకు తండ్రి సాయం చేయమని కృష్ణ తండ్రి, స్తోత్రం.
వచ్చిన వారందరికీ కూడా మీరు దీవించండి. ఈ 2 రోజులు రాజ్యం చోడే ఉన్నందుకు వందనాలు. ఇంకా నువ్వు రేపటి నుండి చిత్తూరులో 30వ తారీఖు వరకు అయ్యా మేము చేయబోతున్నటువంటి సువార్తలన్నిటిలో కూడా నా తండ్రి నీవు తోడే ఉండి అక్కడ ఒక్కొక్క చోట తీసుకురాబోతున్న మీ సేవకుల మూలంగా మీరు మాట్లాడినా దేవా ఈ కార్యాన్ని మాకు జయకరంగా మార్చి నామాన్ని మహిమపరచుకోవడానికి తండ్రి స్తోత్రం అయ్యా. అలా చేసినందుకు వందనాలు. ఈ దినమైన ఈ 2వ రోజు కోడికలు మాకు ఆశీర్వాదకరంగా జయకరంగా మార్చించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తం నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఆశ్రయించి దీవించి నడిపించి పెద్ద గొప్ప కార్యములు చేయమని మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం చేత అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన వద్ద సేవకులు దేవుని ఆశీర్వాదాన్ని